నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాల్టి కొటేషన్ ఏంటో చూద్దామండి. ఇగ్నోర్ ది నాయిస్, ఫోకస్ ఆన్ యువర్ వర్క్. నాయిస్ అంటే ఇక్కడ అనవసరమైన మాటలు, అనవసరమైనటువంటివి అని, అంటే నాట్ రిక్వైర్డ్, ఏదైతే మనకు అవసరం లేదు, ఏదైతే డిస్ట్రాక్షన్ని కలిగిస్తుందో దాన్ని ఇగ్నోర్ చేసి మన పాత్ వైపుగా, మన గోల్ వైపుగా, మన వర్క్ వైపుగా ఫోకస్ చేయాలి. రైట్? సో ఇప్పుడున్నటువంటి, ఎస్పెషల్లీ ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఉన్నటువంటి కండిషన్లో ఇది చాలా యూజ్ అవుతూ ఉంటుందండి. చాలామంది అడుగుతూ ఉంటారు స్టూడెంట్స్. సో 1 year రాసాము, నెక్స్ట్ జాబ్ చేసుకోమంటారా, వాళ్ళు ఇలా అంటున్నారు, ఇలా అన్ని క్వశ్చన్స్ మైండ్లో వస్తూ ఉంటాయండి. దాన్ని ఇగ్నోర్ చేసుకుంటూ మనం ఏదైతే వర్క్ చేయాలో దాని మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్ళాలి. సరే, ముందుగా మనం నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి యాంటీ రేడియేషన్ మిజైల్ ARM అంటున్నాము. రీసెంట్గా DRDO యాంటీ రేడియేషన్ మిజైల్స్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. రైట్? అందువల్ల ఈ క్వశ్చన్ ఇచ్చామన్నమాట. సరే, దీంట్లో ఫస్ట్ స్టేట్మెంట్స్ ఏమిచ్చారో చూడండి. ఇండియా అనేటటువంటిది 3rd కంట్రీ ఇలాంటి యాంటీ రేడియేషన్ మిజైల్స్ ఉన్న కంట్రీస్లో అన్నారు. కానీ ఆల్రెడీ చాలా కంట్రీస్ దగ్గర ఉన్నాయండి. UK దగ్గర ఉన్నాయి, USA దగ్గర ఈ మిజైల్స్ ఉన్నాయి, చైనా దగ్గర, ఇరాన్, బ్రెజిల్, వీటన్నిటి దగ్గర, రష్యా దగ్గర ఉన్నాయి. సో వీటన్నిటి దగ్గర ఈ మిజైల్స్ అనేటటువంటి ఉన్నాయి. ఒకటో స్టేట్మెంట్ తప్పు. రెండోది, DRDO ఇండిజినస్గా దీన్ని తయారు చేయడం జరిగింది. దీని రేంజ్ 500 kilometers ఉంది అని. కాదు, ప్రస్తుతానికైతే 100 kilometers దీని యొక్క రేంజ్ అన్నమాట. రెండోది తప్పే, ఒకటోది తప్పే. ఆన్సర్ ఏమవుతుంది? D, నన్ ఆఫ్ ది అబౌవ్. దీనికి చాలామంది తప్ప ఆన్సర్ పెట్టారు. సో మీరు కమెంట్స్లో ఆన్సర్స్ ఇస్తూ ఉంటే నేను చూస్తూ ఉంటాను. కొన్నిసార్లు ఏమవుతుందంటే రిప్లై ఇవ్వలేకపోవచ్చు, బట్ ఆన్సర్స్ అయితే మీరు ఇచ్చిన వాటికి నేను చూస్తూ ఉంటాను. మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి. సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి సంబంధించి ఏది కరెక్టో చెప్పండి అని అంటున్నారు. కరెక్ట్ ఏంటి అన్నది. దేనికి? USA ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి సంబంధించి. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ USAలో ఇండైరెక్ట్ ఎలక్షన్స్. ఓటర్స్ అనే వాళ్ళు ఎలక్టర్ని ఎన్నుకుంటారు. ఏ ప్రిఫరెన్స్ లేకుండా, ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అన్నదాన్ని పరిగణించకుండా ఎలక్టార్ని ఎన్నుకుంటారంటున్నారు. అవునా? కాదు, ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నుకుంటారు. సో తప్పు. రెండోది, ఎలక్టోరల్ కాలేజ్లో సెనేటర్స్ మాత్రమే ఉంటారు అన్నారు, ఓన్లీ అన్నారు. తప్పు కదా. మనం లోవర్ హౌస్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారనుకున్నాం. నెక్స్ట్, ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, USA అయినా సరే 35 సంవత్సరాల పైబడితే చాలు వాళ్ళు కంటెస్ట్ చేయొచ్చు ఎలక్షన్స్లో. ఎనీ సిటిజన్ కాదండి, ఓన్లీ న్యాచురల్ బార్న్ సిటిజన్ మాత్రమే. ఇండియాకి అనుకోండి కండిషన్ సెట్ అయ్యేది, కానీ USAకి న్యాచురల్ బార్న్ సిటిజన్ మాత్రమే అనమాట. సో అప్పుడు ఏది కరెక్ట్ అంటే మూడోది కూడా తప్పే, కాబట్టి ఆన్సర్ D, నన్ ఆఫ్ ది అబౌవ్ అవుతుందండి. థర్డ్ క్వశ్చన్ చూడండి. RTGS, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్, దీనికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏది కరెక్టో చెప్పమన్నారు. ఒక్కసారి ఇక్కడ ఈ పేమెంట్ సిస్టమ్స్ గురించి కొద్దిగా తెలుసుకుందామండి. అప్పుడు మనం ఈ క్వశ్చన్ని ఈజీగా సాల్వ్ చేయగలము. ఇక్కడ చూడండి, మనకి ఫండ్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి ఈ పదాలు మనం ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం. అవునా? నెఫ్ట్ అని, RTGS అని, IMPS అని కదా అండి. సో నెఫ్ట్ అనేటటువంటి దాంట్లో అసలు మినిమం లిమిట్ ఏమీ లేదు, 1 రూపీ నుంచి అయినా పంపించవచ్చు. IMPS అంటే ఇమ్మీడియట్ పేమెంట్ సిస్టమ్ అంటారు. నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటారు. RTGS అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అంటాం. సో దీనికి మాత్రం, RTGSకి మాత్రం మినిమం 2 lakhs అనేటటువంటి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సరే, పేమెంట్ ఆప్షన్స్ ఆన్లైన్, ఆఫ్లైన్. ఇది ఆన్లైన్, ఆఫ్లైన్. IMPS మాత్రం ఓన్లీ ఆన్లైన్ మాత్రమే. ఆఫ్లైన్ అంటే ఏంటి? బ్యాంక్కి వెళ్ళి డబ్బులు వాళ్ళ చేతిలో ఇచ్చి దిగో మాకు పంపించండి అని ఈ 2 systems ద్వారా మనం అడగచ్చు. అందుకే ఆఫ్లైన్ అన్నారు. మ్యాక్సిమం వాల్యూకి లిమిట్ ఏమీ లేదు ఈ రెండిట్లో. IMPS మాత్రం 2 lakhs అనేటటువంటిది లిమిట్ అనమాట. సెటిల్మెంట్ టైప్ వచ్చేటప్పటికి 1/2 hourకి ఒకసారి నెఫ్ట్లో సెటిల్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇవి 2 రియల్ టైంలో సెటిల్మెంట్ జరుగుతాయి. అయితే సర్వీస్ టైమింగ్స్ నెఫ్ట్కి ఇంతకుముందు కండిషన్స్ ఉండేవి, ఇప్పుడు దాన్ని 24/7 చేసేసారు ఆల్రెడీ లాస్ట్ ఇయర్. ఇప్పుడు RTGSకి కూడా ఈ డిసెంబర్ నుంచి 24/7 చెయ్యాలి. ఇంకా చేయలేదండి. 24/7 ఈ డిసెంబర్ నుంచి పరిగణిస్తాము అని. IMPS మాత్రం అన్ని డేస్లోనూ 24/7 ఉంటుంది. అది దీనికి సంబంధించి.
మరి మనీ పంపించాలంటే ఛార్జెస్ ఈ రెండింటికి అయితే ఏముండవు. దీనికి బ్యాంక్స్ డిసైడ్ చేస్తాయి ఇంత మనీ అని డిసైడ్ చేస్తుంది అనమాట ఐఎంపిఎస్ సిస్టమ్. ఈ విధంగా ఫండ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్స్ మనకి 3 మేజర్ టైప్స్లో ఉన్నాయి. మరి దీనికి సంబంధించే కదా క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ ఏంటో చూద్దామా? అసలు ఆ క్వశ్చన్ ఏంటి, దానికి సంబంధించి మరి అసలు అక్కడ డిస్క్రిప్షన్ ఏంటి అన్నది మనం ఒకసారి చూద్దాం. సరే, ఇక్కడ చూడండి ఆర్టీజీఎస్ గురించి. మినిమం లిమిట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ దీనికి 2 lakh rupees అన్నారు. కరెక్టే కదా అండి, ఇప్పుడే చూసామా? ఎస్. ఇన్వర్డ్ ట్రాన్సాక్షన్స్, దీని కింద ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో వాటికి బ్యాంక్స్ అనేటటువంటివి లెవీ చేయొచ్చు. మనీ అనేది లెవీ చేస్తాయా? కాదు. ఐఎంపిఎస్ లాగా ఈ అన్లైక్ ఐఎంపిఎస్ అంటే ఐఎంపిఎస్ లాగా కాకుండా ఇది 24/7 అన్నాం, అవునా? కాదు, ఐఎంపిఎస్ఏ 24/7. ఇది ఇంకా ఇప్పటికి ఇంప్లిమెంట్ అవ్వలేదు, డిసెంబర్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. తీసేయండి. సో ఆన్సర్ ఏమవుతుంది? C1 ఓన్లీ కదా. సో పేమెంట్ సిస్టమ్స్ జాగ్రత్తగా చదువుకోవాలి. నెక్స్ట్, ఈ క్రింద వాటిలో ఏది స్టాట్యూటరీ బాడీ కాదు అన్నారు? డైరెక్ట్ సింపుల్ క్వశ్చన్, నీతి ఆయోగ్, అవునా? సో ఎప్పుడు కూడా కొన్ని సింపుల్ క్వశ్చన్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా ఆన్సర్ చేసుకుంటూ ఉండాలి. మరి నిన్న సండే కాబట్టి మనం ఈ వీడియో మండే రోజు అప్లోడ్ చేస్తున్నామండి. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ టగడగా చూసేద్దాం. మనకి వింగ్డ్ ఇన్ఫిల్ట్రేటర్స్ మామూలుగా అంటే ఏంటి? బార్డర్స్ దాటి వచ్చే వాళ్ళని ఇన్ఫిల్ట్రేటర్స్ అంటాం. మామూలుగా టెర్రరిస్టులు ఇలా ఇన్ఫిల్ట్రేట్ అవుతుంటే ఏంటి, వాళ్ళని అరెస్ట్ చేస్తారు, ఇదంతా ఉంటుంది. ఇక్కడ బర్డ్స్ వింగ్డ్ ఇన్ఫిల్ట్రేటర్స్ అంటే ఇక్కడ ఈ బటర్ఫ్లైస్ ఏవైతే ఉన్నాయో అవి చైనీస్ డ్రాగన్ ఫ్లై కానివ్వండి, పాక్ బటర్ఫ్లై, సో వీటిని మనం వెల్కమ్ చేస్తున్నాము అన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని నేషనల్ పార్క్స్ అవి మెన్షన్ చేస్తున్నారండి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, అవేంటో చూద్దాం. సో ఇక్కడ ఉండేటటువంటి బటర్ఫ్లైస్ అన్నటువంటివి రాజస్థాన్కి సంబంధించినటువంటి ఫుల్వారీ కి నల్ బర్డ్ శాంక్చురీ, సీతామాత వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో వీటిలో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. అదే ఉత్తరాఖండ్ వీటిలో భీమ్తాల్ అనే ప్లేస్ అనమాట, ఇంపార్టెంట్ ప్లేస్ అండి, అది చాలా ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేస్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్. సో భీమ్తాల్ అక్కడ కానివ్వండి. మరి మనకి అరుణాచల్ ప్రదేశ్ వీటిలో నమ్దాపా అనేటటువంటి నేషనల్ పార్క్ కూడా ఉంది. సో అక్కడ మనము ఈ బటర్ఫ్లైస్ అనేటటువంటి ఎక్కువగా చూస్తూ ఉంటామని చెప్తున్నారు. రీసెంట్గా మీరు చూస్తే ఈ బటర్ఫ్లైస్, ఇది డ్రాగన్ ఫ్లైని తూనీగా అంటాం, బటర్ఫ్లై సీతాకోకచిలుక అంటాం మనం తెలుగులో. సో ఇవి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని చెప్తున్నారు. మనము నిన్న ఏం ఆర్టికల్ చదువుకున్నాం గుర్తుందా? నేషనల్ బటర్ఫ్లైని సెలెక్ట్ చేయడం కోసం గవర్నమెంట్ అనేటటువంటిది కొన్ని నామినేషన్స్ కొన్ని తీసుకోవడం జరిగింది, కొన్ని 3ని ఫైనల్ లిస్ట్కి తీసుకొచ్చారు అనేనా మనం చదువుకుంది. సో ఆ కంటెక్స్లో ఇవి న్యూస్ ఆర్టికల్స్లో వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించిందండి. ముల్లపెరియార్ అంటే చాలా హ్యూజ్ డ్యామ్ అన్నటువంటిది. ఫస్ట్ ఇంతకీ ఇది ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను రెండిట్లోనూ ఇంపార్టెంట్ అండి. అసలు హిస్టారికల్గా ఈ ముల్లపెరియార్ డ్యామ్కి సంబంధించినటువంటి విషయం ఏంటి? రెండోది, జాగ్రఫికల్గా ఇది ఎక్కడ లొకేట్ అయ్యింది? మూడోది, ఇప్పుడు ప్రజెంట్ కేసు ఏంటి? ఈ 3 విషయాలు మనం తెలుసుకోవాలి. ముల్లపెరియార్ డ్యామ్ అనేది ఇంతకు ముందు కూడా మనకి చాలాసార్లు న్యూస్లో ఉంది, ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. ఫస్ట్ అసలు దీని యొక్క జాగ్రఫికల్ లొకేషన్ ఏంటి? ముల్లపెరియార్ డ్యామ్ అనేటటువంటి, పెరియార్ అనేటటువంటి పేరైతే తెలుసు కదా, పెరియార్ అనేటటువంటిది ఒక రివర్, ఒక ఇంపార్టెంట్ రివర్ అన్నమాట. సో అది దాని మీద బిల్డ్ చేసినటువంటి డ్యామ్ ముల్లపెరియార్ అని అంటున్నాం. ఇది కేరళలో ఈ డ్యామ్ లొకేట్ అయ్యి ఉందండి. దీని దగ్గరలో పెరియార్ నేషనల్ పార్క్ అనేటటువంటిది కూడా ఉంది. మరి ఇది లొకేట్ అయ్యింది ముల్లపెరియార్ అని డ్యామ్ లొకేట్ అయ్యింది కేరళలో. దీని వాటర్ మాత్రం తమిళనాడుకు వస్తాయి. ఈ డ్యామ్ నుంచి వాటర్ అనేటటువంటిది కంప్లీట్ యూటిలైజేషన్ తమిళనాడుకి రైట్స్ ఉన్నాయి. కానీ ఇది ఎక్కడ లొకేట్ అయ్యింది? ఇది కేరళలో లొకేట్ అయ్యింది. అంటే కేరళ అనేటటువంటిది దాని మెయింటెనెన్స్ అవన్నీ చూసుకోవాలి, బట్ దాని వాటర్ మీద ఇదంతా ఫుల్ రైట్స్ తమిళనాడుకు ఉన్నాయి. అదేంటి? అది ఎలా అవుతుంది? డబ్బులు ఖర్చు పెట్టేది ఒకరు, మెయింటైన్ చేసేది ఒకరు, వాడుకునేది ఒకరా అంటే ఎస్. ఎందుకని? బ్రిటిష్ వాళ్ళ టైంలో మనం తెలుసుకోవాలి. తమిళనాడు అనేటటువంటిది, తమిళనాడు మన ఏపీలో ఉన్న కొన్ని ప్లేస్లు అవంతా కలిపి మద్రాస్ ప్రెసిడెన్సీగా ఉండేదండి కదా. కేరళ ఇదంతా ట్రావెన్కోర్ ప్రిన్స్లీ స్టేట్గా ఉండేది. సో ఈ ట్రావెన్కోర్ ప్రిన్స్లీ స్టేట్స్లో మద్రాస్ ప్రెసిడెన్సీ అనేటటువంటిది అగ్రిమెంట్ చేసుకుంది.
ఇదిగో ఇక్కడ ఉన్న రీజన్ అనేటటువంటిది డ్రై అండ్ అరిడ్ రీజన్. ఈ ప్రాంతానికి మరి వాటర్ కావాలి ఈ ప్రాంతం మొత్తంలో. సో అందుకని మేము ఇక్కడ డ్యామ్ బిల్డ్ చేస్తున్నాము. ఈ డ్యామ్ నుంచి వాటర్ ఇక్కడికి వెళ్ళాలి, మెయింటెనెన్స్ మీరే చేసుకోవాలి అన్నట్టుగా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. చాలాసార్లు దీని గురించి కాంట్రవర్సీ. ఇప్పుడు కేరళలో ఇండిపెండెన్స్ వచ్చింది, అంతా అయిపోయిందండి. సో అప్పుడు ఎందుకు ఒప్పుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది? సేఫ్టీ, డ్యామ్ సేఫ్టీ అది చాలా పాతది అయిపోయింది, దాని సేఫ్టీ అనేది ఇప్పుడు క్వశ్చను. ఒకవేళ అది కనుక ఏదన్నా బ్రేక్ అయింది అప్పుడు లోవర్ అంటే లోతట్టు ప్రాంతాలన్నీ కేరళలో ఉన్నాయి. సో అక్కడ మునిగిపోతాం మేము, తమిళనాడుకి ఏమి బాగానే యూజ్ చేసుకుంటుంది అని చెప్పి చాలామంది దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు లేదు, ముల్లపెరియార్ డ్యామ్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది లీగలే, బ్రిటిష్ వాళ్ళ టైంలో చేసుకున్నప్పటికీ ఆ అగ్రిమెంట్ ఇప్పుడు కూడా వర్తిస్తుంది అని చెప్పారు. రెండో దానికి సంబంధించి దాని సేఫ్టీకి సంబంధించి ఒక కమిటీని వేయడం జరిగిందండి. ఆ కమిటీ గురించే ఇప్పుడు న్యూస్లో ఉందన్నమాట. ప్రస్తుతానికి అర్థమైందా? ముల్లపెరియార్ డ్యామ్ ఏ రివర్ మీద ఉందండి? పెరియార్ అనే రివర్. సో దీన్ని దగ్గరలో ఉన్న పెరియార్ నేషనల్ పార్క్, అది ఏ స్టేట్లో లొకేట్ అయ్యి ఉంది? కేరళ. మరి దాని నుంచి వాటర్ ఏ స్టేట్కి వస్తాయి? తమిళనాడు. ఎందుకని ఈ విధమైనటువంటి అరేంజ్మెంట్ ఉంది? బ్రిటిష్ వాళ్ళ టైంలో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ఇది. సరే ఒకసారి చూడండి అసలు ఏంటి ఇది అని. ఇదిగోండి పెరియార్ అనేటటువంటి రివర్, ఇది పెరియార్ రివర్. ఈ పెరియార్ రివర్ ఇదిగో ఇక్కడ ముల్ల పెరియార్ డ్యామ్ అనేది బిల్డ్ చేశారు. దీని నుంచి కెనాల్స్ ద్వారా ఇదిగో ఇక్కడ మనకి వాటర్ అనేటటువంటిది తమిళనాడుకి కెనాల్స్ ద్వారా పంపిస్తుంది. ఇక్కడ వైగాయ్ డ్యామ్ అనేది ఉంది, గమనిస్తున్నారా? వైగాయ్ డ్యామ్లో వాటర్ స్టోర్ అవుతుంది. ఆ తర్వాత ఈ మదురై ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ వాటర్ రిసీవ్ చేసుకుంటుంది. అక్కడి నుంచి పెరియార్ మెయిన్ కెనాల్ ద్వారా వైగాయ్ రివర్లోకి వాటర్ ఫ్లో అవుతుంది, రైట్? సో ఇక్కడంతా మౌంటైన్స్, వీటి నుంచి ఈ విధంగా వెళ్తుంది అనమాట. వెస్ట్రన్ ఘాట్స్, ఇది పెరియార్ రివర్, ఇది ముళ్ళ పెరియార్ డ్యామ్. ఇక్కడ దానికి దగ్గరలోనే పెరియార్ అనేటటువంటి డ్యామ్ కూడా ఉంది. పెరియార్ అనేటటువంటి డ్యామ్ మరి లాస్ట్ మీకు గుర్తుందా? దాని నుంచి కేరళ ఫ్లడ్స్ వచ్చినప్పుడు పెరియార్ డ్యామ్ గేట్స్ సడన్గా ఎత్తేసారు. ఇప్పుడు ముళ్ళ పెరియార్ డ్యామ్ గేట్స్ సడన్గా ఎత్తేస్తే కూడా ఇటు సైడ్ కేరళలో ఉన్న ప్రాంతాలు ముంపుకు గురి అవుతాయి, ఇక్కడ వీళ్ళు ముంపుకు గురి అవ్వరు అనమాట. సో ఆ విధంగా మరి ఇది యూజ్ ఏమో తమిళనాడుకి, కానీ మెయింటెనెన్స్ ఇదంతా వీళ్ళకి. సో అది పాత డ్యామ్ కదా, దాని సేఫ్టీ ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేస్తే నేషనల్ లెవెల్ ఒక కమిటీ అనేటటువంటిది సుప్రీంకోర్టు చేసినటువంటిది సేఫ్టీ అనేటటువంటిది ఉంది అన్నట్టుగా సుప్రీంకోర్టుకి చెప్పడం జరిగింది. అందువల్ల అది మనకి ఇప్పుడు న్యూస్లో ఉందండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి. నెక్స్ట్ ఆర్టికల్ సోషల్ జస్టిస్ అనేటటువంటిది సబ్జెక్ట్లో క్రైమ్స్ అగెయిన్స్ట్ విమెన్ అన్న దాని కింద చదువుకుంటాం. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వచ్చేటప్పటికి ఏ క్రైమ్ అగెయిన్స్ట్ విమెన్ జరిగినా ఏ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఎస్ఓపి అంటాం. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏది ఫాలో అవ్వాలి క్రైమ్స్ అగెయిన్స్ట్ విమెన్కి సంబంధించి? సో ఈ కంటెక్స్ట్లో కొన్ని గైడ్ లైన్స్ అనేటటువంటివి రాష్ట్రాలకు పంపించడం జరిగింది. ఇక్కడ మీరు గమనించాలండి, ఏమని? మనకి లా అండ్ ఆర్డర్ పోలీస్ అనేటటువంటివి ఏ లిస్ట్ కిందికి వస్తాయి? ఏ లిస్ట్ కిందికి వస్తాయి? స్టేట్ లిస్టా, సెంట్రల్ లిస్టా, కన్కరెంట్ లిస్టా? స్టేట్ లిస్ట్ కిందికి వస్తాయి. మామూలుగా స్టేట్స్ చూసుకుంటాయి, కానీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కొన్ని గైడ్ లైన్స్ లాగా పంపించడం జరిగిందనమాట. మరి అవి ఏంటి అని మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ చూడండి, కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ కాగ్నిజబుల్ అఫెన్సెస్. కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే ఏంటి? మామూలుగా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. జనరల్గా ఎప్పుడైనా మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ప్రిలిమినరీ ఎంక్వైరీ తర్వాతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. మరి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన కానీ కొన్ని కేసులు కాగ్నిజబుల్ కేసెస్ అంటారు. సో అలాంటి వాటిలో డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. అన్ని ఇలా విమెన్ కేసెస్కి సంబంధించి సెక్షువల్ అజాల్ట్ కేసెస్ వీటిలో ఎఫ్ఐఆర్ కంపల్సరీగా ఫైల్ చేసుకోవాలి. ఎవిడెన్స్ అనేటటువంటిది కలెక్ట్ చేసుకోవాలి ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ కోసం. ఈ సెక్షువల్ అసాల్ట్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఎవిడెన్స్ కిట్, దీన్ని ఒకదాన్ని తీసుకొని వచ్చి ఇదిగో వీటిని భద్రపరచాలి. కంప్లీషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ కేసెస్ 2 monthsలో కంప్లీట్ చేసేయాలి. నేషనల్ డేటాబేస్ అనేటటువంటిది సెక్షువల్ అఫెండర్స్, దీనికి సంబంధించి ఆ డేటాబేస్ని యూజ్ చేసుకొని ఈ రిపీట్ అఫెండర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళని ట్రాక్ చేయడం ఇదంతా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇండియన్ ఎవిడెన్స్ చట్టంలో రిటన్ ఆర్ వర్బల్
అంటే మాటల ద్వారా కానీ రాసిచ్చిన స్టేట్మెంట్ అనే దాన్ని రిలవెంట్ ఫ్యాక్ట్గా పరిగణించాలి, వాళ్ళు చనిపోయినా సరే అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇంతకీ ఇదంతా ఎందుకండి ఇప్పుడు చేస్తున్నట్టు? మనకి యూపీలో హత్రాస్లో ఇది జరిగింది కదా, సో దాని కంటెక్స్లో దృష్టిలో పెట్టుకుని ఎస్ఓపిని పంపించడం జరిగింది. ఇవన్నీ ఆల్రెడీ చేయాల్సినవే. ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది ఈ పద్ధతిలో వెళ్ళండి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఎవిడెన్స్ కలెక్ట్ చేయండి. సెక్షువల్ అసాల్ట్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్ ఉంది, దాన్ని యూజ్ చేసుకోండి. ఇన్వెస్టిగేషన్కి 2 monthsలో కంప్లీట్ చేయాలి. డేటాబేస్ని మీరు వాడుకోండి. ఈ విధంగా మరి కొన్ని మ్యాండేటరీ మెజర్స్ ఏమేమి తీసుకోవాలన్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ స్టేట్స్ని సజెస్ట్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే చాలా కేసుల్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం ఇవంతా కూడా డిలే అవుతుంది. ఎవిడెన్స్ని కూడా మారుస్తున్నటువంటి టైం మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఆఫ్ఘనిస్తాన్ పీస్ ప్రాసెస్లో ఇండియా అనేటటువంటిది ఇంపార్టెంట్ రోల్ అనేటటువంటిది ప్లే చేయాలి అన్నట్టుగా చెప్తున్నారు. అసలు ఇంతకీ ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుంది? మనము చాలాసార్లు ఆఫ్ఘనిస్తాన్ ఇండియా అసలు ఓవరాల్గా ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుందన్నది చదువుకొని ఉన్నాం. గుర్తుందా ఎవరికైనా? కొత్త స్టూడెంట్స్ ఉంటే ఒకసారి చూసుకుంటారా? ఏ విధంగా ఒకసారి బ్రీఫ్గా చెప్తాను, చూడాలి. ఆఫ్ఘనిస్తాన్లో మరి 2001 ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ మీదకి యుద్ధానికి యుఎస్ఏ వెళ్ళింది. ఎందుకని? యుఎస్ఏలో ట్విన్ టవర్స్ అని ఉండేవి. సో వాటిని తాలిబాన్ సపోర్ట్ చేస్తున్నారు. వాటికి సంబంధించి వాటిని కూల్చివేయడం జరిగింది. ఎవరు? టెర్రరిస్టులు. సో బిన్ లాడెన్ వీళ్ళకి తాలిబాన్ సపోర్ట్ చేస్తున్నారు. అతను అక్కడే హైడౌట్లో ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్లో అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ మీదకి వార్కి వెళ్తారనమాట. సో అప్పటి నుంచి యుఎస్ఏ అక్కడే ఉంది, ఆఫ్ఘనిస్తాన్లో లేడు, పాకిస్తాన్లో ఉన్నాడు. తర్వాత అతన్ని మళ్ళీ కనుగొన్నారు, చంపేశారు, అదంతా వేరే విషయం. సరే, ఈ విధంగా ఉన్న దాంట్లో 2004లోనే వాళ్ళకి తెలిసిపోయింది. 2004 నుంచి అక్కడ ఒక కొత్త కాన్స్టిట్యూషన్ని తీసుకొని వచ్చి గవర్నమెంట్ తీసుకొని రావాలి అని చెప్పి ప్రయత్నాలు జరిగాయి. కానీ స్టెబిలిటీ అనేటటువంటిది లేదు. ఎప్పుడూ తాలిబాన్స్తో ఫైటింగే. కానీ తాలిబాన్స్ అక్కడ చాలా టెర్రైన్ అంటే జాగ్రఫికల్ లొకేషన్ అనేటటువంటిది చాలా చాలా హార్డ్ లొకేషన్ అనమాట, మౌంటైనస్ లొకేషన్. సో మౌంటైన్స్ని బ్లాస్ట్ చేయలేరు కదా. సో మౌంటైన్స్, కేవ్స్లో వీటిలో హైడౌట్ అవ్వడము, ప్లస్ లోకల్స్ నుంచి సపోర్ట్ ఉండడము, పాకిస్తాన్ సైడ్ నుంచి సపోర్ట్ ఉండడము, ఈ విధంగా చాలా వాటి వల్ల తాలిబాన్స్ ఇప్పటికీ హాఫ్ ఆఫ్ ది ప్లేస్లో స్ట్రాంగ్గానే ఉన్నారు. ఇంకా దీంతో ఇదంతా అయ్యేది కాదు, మేము వెళ్ళిపోతాము అని చెప్పి యుఎస్ఏ ఎప్పుడో 2001లో వచ్చింది. ఇప్పటికి చాలామంది అక్కడ యుఎస్ఏ సైనికులు వీళ్ళు ప్రాణాలు కోల్పోయారు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంది. అయినా ఏం ఉపయోగం లేదు కదా, వెనక్కి వెళ్ళిపోవాలని. అయినా సరే ఏమీ ముందుకెళ్ళట్లేదు. అందుకని ఫిబ్రవరి అలాగా దోహా అనేటటువంటి ప్రదేశంలో యుఎస్ఏ తాలిబాన్స్ ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. యుఎస్ఏ అంది నేను వెళ్ళిపోతాను, మీ వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ వదిలిపెడతాను అని. తాలిబాన్ సరే మేము కూడా ఓవరాల్గా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న వాళ్ళందరితో మాట్లాడుకొని గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకుంటామన్నారు. సో ఈ ప్రాసెస్లో ఇండియా తాలిబాన్స్ని టెర్రరిస్ట్గా గుర్తించడం జరిగింది. సో అందరూ తాలిబాన్స్ని టెర్రరిస్ట్గానే గుర్తించారండి. సో అందుకని ఇండియా మేము టెర్రరిస్టులతో నెగోషియేషన్స్ చేయలేం కదా. సో అందుకని ఈ పీస్ ప్రాసెస్లో తాలిబాన్స్తో నెగోషియేషన్స్కి ఇన్ని సంవత్సరాలు ఒప్పుకోలేదు. బట్ అందరూ ఇంక ఇప్పుడు తాలిబాన్స్ మేజర్ స్టేక్ హోల్డర్స్ అయిపోయారు. అందువల్ల ఓవరాల్గా అందరూ మాట్లాడుతున్నారు, మనం కూడా మాట్లాడాల్సి వస్తున్నాము. నేషనల్ రీకన్సీలియేషన్ అంటున్నారు. అంటే ఓవరాల్గా అక్కడ గవర్నమెంట్, తాలిబాన్స్, డిఫరెంట్ ట్రైబల్ గ్రూప్స్ అందరూ కలిసి మరి పీస్ ప్రాసెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి దాంట్లో ఇండియా కూడా ప్రొయాక్టివ్గా ఉంటుంది అని చెప్తున్నారనమాట. సో ఓవరాల్గా సిచ్యువేషన్ ఏంటో అర్థమైందా? సరే, ఇలాంటి టైంలో ఎందుకు ఇంపార్టెంట్ మనకి ఇంతకీ ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు ఇంపార్టెంట్ అండి? ఆఫ్ఘనిస్తాన్ అనేటటువంటిది మన నెయిబరింగ్ కంట్రీ, అవునా? సో మన నెయిబరింగ్ కంట్రీ. సో మన దేశంలో పీస్ ప్రాసెస్, మనకి సెక్యూరిటీ అందాం. సో ఈ మనకు ఉండేటటువంటి సెక్యూరిటీ, వీటిని ప్రొటెక్ట్ చేసుకోవాలన్నా వీటన్నిటికీ మనకి ఆఫ్ఘనిస్తాన్లో పీస్ ఉండడం అనేది ఇంపార్టెంట్. రెండోది, స్ట్రాటజిక్గా సెంట్రల్ ఏషియాని రీచ్ అవ్వాలి అంటే ఆఫ్ఘనిస్తాన్ మనకు ఒక ఇంపార్టెంట్ రీజన్. ప్లస్ రీజనల్గా కూడా పాక్ డామినెన్స్ పెరుగుతూ ఉంది. సో దాన్ని కట్టేలు చేయాలి అన్నా సరే ఆఫ్ఘనిస్తాన్ మనకి ఆ ప్రదేశంలో మరి ఆఫ్ఘనిస్తాన్లో మాత్రమే పాకిస్తాన్కి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో దాన్ని మన మీదకి తాలిబాన్స్ని కానీ ఇలా యూజ్ చేసుకోకుండా ఉండాలన్నా మనకి ఆఫ్ఘనిస్తాన్ ఇంపార్టెంట్. నాలుగోది, ఇన్వెస్ట్మెంట్. మనం ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటికే చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాము.
సో దీనికి మనకి ఆఫ్ఘనిస్తాన్ అనేది ఇంపార్టెంట్. అంటే ఎకనామిక్ గాను, స్ట్రాటజిక్ గాను, డిప్లొమాటిక్ గాను, అన్నిటిగాను మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో పీస్ ప్రాసెస్ మనం కూడా యాక్టివ్గా ఉండబోతున్నాము. అది ఇక్కడ విషయం అండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఆర్మేనియా, అజర్బైజాన్. మనము 27th సెప్టెంబర్ నుంచి 5th అక్టోబర్ వరకు వీడియోస్ నేను చేయలేదు. మధ్యలో గ్యాప్, ఒక 1 వీక్ గ్యాప్ వచ్చింది కదా. సో దానికి సంబంధించి వీడియో చేద్దాము, అన్నిటినీ కలిపి ఒక వీడియో లాగా అనుకున్నాను. బట్ అది అలా డిలే అయిపోతూ వస్తుంది. వాటిలో ఒక 5-6 చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయండి. వోడాఫోన్ కేసు అయితేనేమి, ఆర్మేనియా అజర్బైజాన్కి సంబంధించిన కాన్ఫ్లిక్ట్ అయితేనేమి, ఇలా చాలా ఉన్నాయి. సో వాటిని నేను ఒక వీడియో చేస్తాను. ఇవాళ కుదరదు, రేపైతే వీడియో చేస్తానండి. సో దాంట్లో దీని గురించి చాలా డీటెయిల్డ్గా చెప్తాను. ఆర్మేనియా అజర్బైజాన్లో ఏం జరుగుతుంది, కిర్గిస్తాన్లో ఏం జరుగుతుంది, మరి అదేవిధంగా వోడాఫోన్ కేసులో ఈ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఏమేమి చెప్పడం జరిగింది, ఇలాగా కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నీ దాని కింద కవర్ అవుతాయి. అక్కడ చూద్దాం. బట్ ఓవరాల్గా ఇవి 2 దేశాలు, అవి 2 ఒక టెరిటరీస్ కోసం కొట్టుకుంటున్నాయి. ఇదిగోండి, ఇది అజర్బైజాన్ అనే కంట్రీ, ఇది ఆర్మేనియా అనే కంట్రీ. ఇక్కడ మధ్యలో ఉండే ఒక చిన్న టెరిటరీ ఉందా, నగోర్నో కర్బాక్. సో ఈ ప్రాంతం కోసం ఇవి 2, ఇది మాదంటే మాది అని కొట్టుకుంటున్నాయి అంతే. సో దానికి సంబంధించి రీజన్స్ ఏంటి, ఏం జరుగుతుంది, హిస్టారికల్గా ఏంటి, రష్యా యొక్క రోల్ ఏంటి, ఈ పక్కన క్యాస్పియన్ సీ ఉంది కదా, దానివల్ల ఏం ఉపయోగం ఉంది, ఇక్కడ బ్లాక్ సీ ఉంది కదా ఏంటి, ఇక్కడ టర్కీ ఏం చేస్తుంది, పైన రష్యా ఏం చేస్తుంది, ఇవంతా మనము ఆ వీడియోలో డీటెయిల్గా చెప్తానండి. రేపు ఆ వీడియోని పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి, ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్. ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి ఆర్బీఐ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో అది చాలా నష్టకరంగా ఉంది అని చెప్తున్నారు. ఏంటిది ఇంతకీ? మనకి రీసెంట్గా ఆర్బీఐ సుప్రీంకోర్టు అనేటటువంటిది ఆర్బీఐని అడిగింది. ఏం ఆర్బీఐ, లాక్డౌన్ విధించారు, ఇంత ప్రాబ్లంగా ఉంటే నువ్వు లోన్స్ తిరిగి కట్టని వాళ్ళని ఎన్పిఎస్గా కేటగరైజ్ చేస్తున్నావంట, ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏమంది, సెంట్రల్ గవర్నమెంట్ లోన్ మోరటోరియం గురించి, అంటే లోన్ తీసుకున్నారు, దానికి సంబంధించి తిరిగి చెల్లించాలి. సో తిరిగి చెల్లించడానికి ఇప్పుడు ఇన్కమ్స్ లేవు, అందుకని ఇదిగో కొన్ని మంత్స్ మోరటోరియం విధిస్తున్నామన్నారు. సో అది అయిపోయింది, దాన్ని మేము ఎక్స్టెండ్ చేయము అంటున్నారు. సో ఇలాగ ఇవి 2 కూడా, ఇప్పుడు ఒక ఎంఎస్ఎంఈ ఉందండి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ ఉంది, మూతబడి ఉంది లాక్డౌన్ టైంలో అంతా, ఎకానమీ ఇంకా రివైవ్ అవ్వలేదు, వాళ్ళకి ప్రొడక్షన్ కూడా సరిగా జరగలేదు, మరి వాళ్ళు లోన్ తీసుకొని ఉన్నారు, కట్టలేదు. దాన్ని ఇప్పుడు ఎన్పిఏగా కేటగరైజ్ చేస్తే నాన్ పర్ఫార్మింగ్ అసెట్, నిరర్ధక ఆస్తి అంటాం. కేటగరైజ్ చేస్తే ఇవి క్లోజ్ అయిపోవాల్సిందే కదా ఎన్పిఏగా కేటగరైజ్ చేస్తే. సో అలా ఎందుకు చేస్తున్నారు అన్నట్టుగా అడగడం జరిగింది సుప్రీంకోర్టులో. లేదు, ఇప్పుడు ఎన్పిఏగా మనం చేయకపోతే బ్యాంక్ యొక్క హెల్త్ అనేటటువంటిది, బ్యాంక్ యొక్క ఫినాన్షియల్ పొజిషన్ దెబ్బతింటుంది. సో అందువల్ల మేము ఎన్పిఏస్గా కేటగరైజ్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం అన్నట్టుగా ఆర్బీఐ చెప్పింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా లోన్ మోరటోరియంని కంటిన్యూ చేయలేము అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే ఓవరాల్గా ఇది ఎంఎస్ఎంఈస్కి ఒక బిగ్ బ్లో, ఒక చాలా నెగిటివ్ ఇంపాక్ట్ని చూపిస్తుంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. చాలామంది దీన్ని రీకన్సిడర్ చేసుకోండి అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో, ఫైనల్గా ఏమేమి డెసిషన్ తీసుకుంటుందో మనం చూడాలి. నెక్స్ట్ 4 ఆర్టికల్స్ అన్నీ కూడా నోబెల్ ప్రైజెస్కి సంబంధించినవండి. సో మీరు ఆల్రెడీ నోబెల్ ప్రైజెస్ మీద మనం ఒక వీడియో చేశాం, కంప్లీట్ వీడియో, అది చూసుంటారు అనే అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడడానికి ప్రయత్నించండి. సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చదువుకుంటాం, నోబెల్ ఫిజిక్స్. సో ఇయర్ 3 ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ అనేటటువంటిది లభించడం జరిగింది. సో వీళ్ళు బ్లాక్ హోల్స్ ఫార్మేషన్ మరియు దాని క్యారెక్టరిస్టిక్స్ మీద స్టడీ చేసినందుకు గాను వీళ్ళ 3 నోబెల్ బహుమతి అనేటటువంటిది లభించడం జరిగింది. సో మనకి బ్లాక్ హోల్స్కి సంబంధించి థియరీ ఆఫ్ రిలేటివిటీని యూజ్ చేసుకొని ఎవరు ప్రపోజ్ చేశారు థియరీ ఆఫ్ రిలేటివిటీ? మన ఐన్స్టీన్. సో థియరీ ఆఫ్ రిలేటివిటీని యూజ్ చేసుకొని బ్లాక్ హోల్ ఫార్మేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మరొకసారి ఓవర్వ్యూ ఏంటి అన్నది చూసుకుంటారా అండి? ఆ వీడియో ఓపెన్ చేసి మనం ఒకసారి చూసుకోవచ్చు. దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ దీంట్లో ఇచ్చారు, అవేంటో టకటక ఒకసారి చూసేద్దాము. ఇందాక అన్నాం కదా,
సో ఫస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్కి సంబంధించినటువంటి పెన్రోజ్ ఇతను బ్లాక్ హోల్ ఫార్మేషన్ అనేటటువంటిది జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, సో దాని ద్వారా ప్రెడిక్ట్ చేయొచ్చు అని చెప్పారు. మిగిలిన ఇద్దరు సూపర్ మ్యాసివ్ కంపాక్ట్ ఆబ్జెక్ట్, దాన్నే మనం బ్లాక్ హోల్ అంటున్నాం. సో దాన్ని గెలాక్సీ మధ్యలో అది ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. సో దాన్ని కనుక్కోవడం జరిగింది, రైట్. సో ఈ కంటెక్స్లో దానికి సంబంధించి ఓవరాల్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఇచ్చారండి. బట్ మనకి ఓవర్వ్యూ ఆల్రెడీ తెలుసు కాబట్టి అది సరిపోతుందన్నమాట. ఇదిగోండి ఓవరాల్గా సాజిటేరియస్ ఏ అనేటటువంటి దాన్ని మన మిల్కీ వే మధ్యలో ఉండేటటువంటి హ్యూజ్ బ్లాక్ హోల్ అనమాట. సో సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ అని అంటారు. సో దాన్ని వీళ్ళు కనుగొనడం జరిగింది. న్యూ టెక్నాలజీ టెలిస్కోప్ అనేటటువంటిది చిలీలో ఉండేటటువంటి ఈ టెలిస్కోప్ని యూజ్ చేసుకొని దీన్ని అసలు ఇక్కడ ఉంది, ఇది ఉంది అని చెప్పి దానికి సంబంధించిన డేటాని వాటన్నిటిని గ్యాదర్ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఓవర్వ్యూ ఏంటి అన్నది చూసుకుంటే సరిపోతుంది మనకి. నెక్స్ట్ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో నోబెల్ ఇన్ కెమిస్ట్రీ. సో మనము క్రిస్పర్ క్యాజ్9 అంటే ఏంటి లాస్ట్ వీడియోలో చదువుకున్నాం. నోబెల్ ప్రైజెస్కి సంబంధించి ఒక స్పెషల్ వీడియోలో కూడా చదువుకున్నాం, అవునా? సో నోబెల్ ఇన్ కెమిస్ట్రీ అనేటటువంటి దాని గురించి ఒకసారి క్రిస్పర్ అనే టెక్నాలజీ గురించి చదవాలండి, ఇంపార్టెంట్ అది. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నాం? ప్రిలిమ్స్ మెయిన్స్ రెండింటికి ఇంపార్టెంట్ అనుకున్నాము. అది ఏ విధంగా పనిచేస్తుంది, దాని ఫుల్ ఫామ్ ఏంటి, దాని అప్లికేషన్స్ ఏంటి, ఇవన్నీ మనం చదివాం నిన్నటి వీడియోలో. సో ఒక్కసారి అది క్విక్గా రివిజన్ చేసేసుకుంటారా? అదేవిధంగా నోబెల్ ప్రైజెస్ అన్న వీడియోలో కూడా ఒకసారి రివిజన్ చేసుకోండి. అయితే దీంట్లో అసలు ఓవరాల్గా ప్రాక్టికల్గా ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు క్రిస్పర్ క్యాజ్9 అనే దానికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. హెరిడిటరీ బ్లైండ్నెస్ వచ్చిన వాళ్ళని ట్రీట్ చేయడానికి ఈ క్రిస్పర్ క్యాజ్9 బేస్డ్ థెరపీ అంటే జీన్ ఎడిటింగ్ అనేది చేసి వాళ్ళ బాడీలో ఉండేటటువంటి ఆ బ్లైండ్నెస్ని కాజ్ చేసేటటువంటి జీన్ని మాడిఫై చేయడం. సో క్రిస్పర్ థెరపాటిక్స్ అనేటటువంటి కంపెనీ క్రిస్పర్ క్యాజ్9 థెరపీని యూజ్ చేయడం జరిగింది. దాంతోపాటు చూడండి తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్, వీటికి సంబంధించి కూడా జీన్ ఎడిటింగ్, ఇవన్నీ కూడా జెనెటిక్ డిసీజెస్, జన్యువుల వల్ల వచ్చే జన్యు సంబంధ డిసీజెస్ అన్నమాట. సో వాటిని ట్రీట్ చేయడానికి కూడా దీన్ని వాడడం జరిగింది. ఇదిగోండి దీనికి సంబంధించి ఈ స్క్రైబ్ థెరపాటిక్స్ అనేటటువంటిది వాళ్ళు స్క్లీరోసిస్ అంటారు, బొల్లి ఇలా చెప్తూ ఉంటారు. సో వీటిని ట్రీట్ చేయడానికి దీన్ని వాడతామని చెప్పారు. సిఎస్ఐఆర్ అనేటటువంటిది మన ఇండియన్ సిఎస్ఐఆర్ అనేటటువంటిది కోవిడ్-19 టెస్ట్కి సంబంధించి మీకు గుర్తుండాలి. ఫెల్యుడా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫెల్యుడా అనేటటువంటి టెస్ట్ని క్రిస్పర్ క్యాజ్9 సిస్టమ్ని ఉపయోగించి మన బాడీలో అసలు ఈ వైరస్ ఉందా లేదా అని కనుక్కుంటారని చెప్పాము. దాంతోపాటు చాలా ఏరియాస్లో రీసెర్చ్ అనేటటువంటిది క్యాన్సర్, హార్ట్ డిసీజ్, మెంటల్ ఇల్నెస్, హెచ్ఐవి వీటన్నిటికీ ట్రీట్ చేయడానికి కూడా క్రిస్పర్ క్యాజ్9ని వాడుతూ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. దీనికైతే ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉంది. సో ఇవి మనం తెలుసుకున్నామంటే మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు యూజ్ అవుతుందండి. నెక్స్ట్, ఈ టూల్ని మిస్యూజ్ చేయొచ్చా? ఎస్, మిస్యూజ్ కూడా చేయొచ్చు. లాస్ట్ ఇయర్ ఇది మనకి చాలా కాంట్రవర్సీలో ఉండిందండి. 2018లో చైనీస్ రీసెర్చర్ హీ జినాకు, సో ఈ పర్సన్ జీన్ ఎడిటెడ్ ట్విన్స్ లూలా అండ్ నానా, సో ఈ ఇన్వెట్రో ఫర్టిలైజేషన్ ద్వారా సో వీళ్ళని తయారు చేశారు అని చెప్తున్నారు. అంటే ఎంబ్రియో లెవెల్లోనే జీన్ ఎడిటింగ్ చేసుకోవడము, దీని ద్వారా హెచ్ఐవి వీటన్నిటి నుంచి బేబీస్ని ప్రొటెక్ట్ చేయడం, అన్ని జీన్స్ని మాడిఫై చేసుకొని పెట్టుకున్నారనమాట. అది ఎంతవరకు ఎథికల్ అంటే బయోమెడికల్ రూల్స్ని బ్రేక్ చేశారు అని చెప్పి ఆ స్టడీని అక్కడితో ఆపేయమన్నారనమాట. సో ఆ విధంగా దీన్ని మిస్యూజ్ చేయొచ్చు, బెటర్గాను యూటిలైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా హార్మ్ఫుల్గా ఉండేటటువంటి యానిమల్స్ని బాగా స్ట్రాంగ్గా ఉండాలి, బాగా ఫెరోషియస్గా ఉండాలి, మనుషుల బదులు వాటిని వాడగలిగే లాంటి వాటిని కూడా తయారు చేయొచ్చు. ఇది చాలా సింప్లిఫై చేసిందనమాట జీన్ ఎడిటింగ్ ప్రాసెస్ని. ఇంతకుముందు కూడా చాలా టూల్స్ ఉన్నాయండి, ఇదేం ఫస్ట్ది కాదు. కానీ ఇది చాలా సింపుల్గా క్యాజ్9 అనే ప్రోటీన్ని ఉపయోగించి క్రిస్పర్ మెథడ్ చాలా ఈజీగా ఉండేలాగా చేసింది. అందువల్లే ఇది కొద్దిగా మనకి అడ్వాంటేజెస్ ఎన్నో ఉన్నా మిస్యూజ్ కూడా చేసుకునే పొటెన్షియల్ ఉంది దీన్ని. నెక్స్ట్, నోబెల్ ఇన్ మెడిసిన్ లేదా ఫిజియాలజీ. దీంట్లో హెపటైటిస్ సి అనేటటువంటి వైరస్ని కనుగొన్నారు. మనకు తెలుసు కదా, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి 3 ఉన్నాయి. బి అండ్ సి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, బ్లడ్ మార్పిడి వల్ల వస్తుంది. ఏ వచ్చేటప్పటికి
ఫుడ్ వాటర్ కంటామినేషన్ వీటి వల్ల వస్తుంది. ఇదేం సీరియస్ కాదు. ఇవి రెండు సీరియస్ అన్నమాట. వాటిలో ఆల్రెడీ హెపటైటిస్ బికి వ్యాక్సిన్ అనేది ఉంది, హెపటైటిస్ సికి వ్యాక్సిన్ లేదు. వ్యాక్సిన్ లేకపోయినా సరే యాంటీవైరల్స్ అంటారు. సో వాటిని ట్రీట్ చేసే మెడిసిన్ అయితే అవైలబుల్గా ఉంది. ఇంతకుముందు అసలు సి ఉంది అని తెలియనప్పుడు ఎందుకు వస్తుందో తెలిసేది కాదు. ఏ వైరస్ కాదు, బి వైరస్ కాదని తెలిసేది, కానీ ఎందుకు వస్తుందో తెలిసేది కాదు. అది కనుగొనడం వల్ల చాలామంది ప్రాణాలని, లివర్ క్యాన్సర్ వీటి నుంచి కాపాడారు. అందువల్లే వీళ్ళకి నోబెల్ అనేటటువంటిది లభించడం జరిగిందండి. రైట్. సో స్క్రీనింగ్ మెథడ్స్ తయారు చేశారు, యాంటీవైరల్స్ తయారు చేయడం జరిగింది. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనేటటువంటిది గ్లోబల్ హెల్త్ సెక్టార్ స్ట్రాటజీ వైరల్ హెపటైటిస్కి సంబంధించి 2016-21 అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. హెపటైటిస్ అనేటటువంటి దాన్ని పబ్లిక్ హెల్త్ థ్రెట్గా డిక్లేర్ చేసి 2030 కల్లా దీన్ని ఎలిమినేట్ చేయాలి అన్నటువంటిది గోల్ అనమాట. సో దీనికి సంబంధించి హెపటైటిస్ డెత్స్ని మరి కంట్రోల్ చేయాలి అన్నదే WHO గ్లోబల్ హెపటైటిస్ రిపోర్ట్ కూడా చెప్పడం జరిగిందనమాట. గవర్నమెంట్స్ అవి థెరపీస్ ఇవన్నీ తయారు చేసుకోవాలి అని. మరి వాటికి వైరస్ డిటెక్షన్ అనేది ఇంపార్టెంట్, ఇది ఉంది అని చెప్పి. సో దాన్ని చేసినందుకు గాను వీళ్ళకి నోబెల్ రావడం జరిగిందండి. మీరు గమనించాలి, ఇవన్నీ ఏదో నిన్న మొన్న చేసినవి కాదు, చాలా సంవత్సరాల క్రితం చేసిన వాళ్ళ వర్క్ ఇప్పుడు రికగ్నైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి. నెక్స్ట్ ఆర్టికల్ గ్లోబల్ హంగర్కి సంబంధించి యుఎన్కి సంబంధించినటువంటి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి నోబెల్ పీస్ ప్రైజ్ శాంతి బహుమతి లభించడం జరిగింది. ఆ కంటెక్స్లో దీని గురించి చెప్తున్నారండి. రైట్. సో 1961లో మనకి ఆల్రెడీ వరల్డ్ వార్ 2 టైంకే చాలా ఫుడ్ క్రైసిస్ అంతా జరుగుతూ ఉంది. కానీ 1961 ఆ టైంలో యునైటెడ్ నేషన్స్ అనేటటువంటిది ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేటటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ 1965 కల్లా ఇనీషియల్ స్టేజెస్లో ఇది చాలామందికి సపోర్ట్ చేయడం జరిగింది. ఏ ఏరియాస్లో అయితే ఫుడ్ క్రైసిస్ ఉందో అక్కడంతా అనమాట. దీని హెడ్ క్వార్టర్స్ రోమ్, ఇటలీలోని రోమ్లో ఉంది. లాస్ట్ ఇయర్ కూడా ఇది ఎంతోమందికి ఈ ఫుడ్ సప్లై ఇదంతా చేయడం జరిగింది. అయితే దీని మీద కొన్ని క్రిటిసిజమ్స్ కూడా ఉన్నాయండి. ఏంటది? ఇప్పుడు సిరియా ఇలాంటి వాటిలో ఎన్నో క్రైసిస్లు జరుగుతూ ఉన్నాయి. సిరియా కానివ్వండి, చాలా చోట్ల వార్ జరుగుతున్నటువంటి ఏరియాస్ అన్నిట్లోనూ ఫుడ్ క్రైసిస్ ఉంది. యెమెన్ కానివ్వండి, వీటన్నిటిలో. మరి ఇది ఎంతవరకు సక్సెస్ఫుల్ అయింది అక్కడ అన్నది క్వశ్చన్. ప్లస్ దీనికి సంబంధించి ఈ వరల్డ్ యుఎన్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది కరప్షన్కి దారితీస్తుంది, ఎస్పెషల్లీ లోకల్ లెవెల్లో. ఇలాగ కొన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ ఇది ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల్లో ఫుడ్ ప్రొడక్షన్కి సంబంధించి కానివ్వండి, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి కానివ్వండి, చాలా కంట్రీస్కి కొన్ని మిలియన్ పీపుల్కి సపోర్ట్ చేయడం వల్ల దీనికి బహుమతి లభించడం జరిగింది. చూడండి, లాస్ట్ 6 డెకేడ్స్లో ఓవరాల్గా 100 మిలియన్ పీపుల్కి మోర్ దాన్ 80 కంట్రీస్లో హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ కల్పించడం జరిగింది. ఇయర్ ఎస్పెషల్లీ ఈ కోవిడ్ టైంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని హంగర్ అనేటటువంటి పెరుగుతుంది, పావర్టీ పెరుగుతుందని చెప్తున్నారు. అందువల్ల దీనికి నోబెల్ పీస్ ప్రైజ్ని రికగ్నైజ్ చేస్తూ ఇవ్వడం జరిగింది. రైట్, ఇంపార్టెంట్. ఇదిగోండి ఇక్కడ చూడండి, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేటటువంటిది లీడింగ్ హ్యుమానిటేరియన్ ఆర్గనైజేషన్ అన్నమాట. సో దీనికి సంబంధించి ఇంటర్నేషనల్గా మనము SDGs సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో హంగర్ వీటిని ఎలిమినేట్ చేయాలి 2030 అన్నది మన గోల్, అవునా? సో దాని ఎఫర్ట్స్కి గాను నోబెల్ పీస్ అనేటటువంటిది లభించడం జరిగింది. అప్రాక్సిమేట్గా 97 మిలియన్ పీపుల్ 88 కంట్రీస్లో వాళ్ళకి సపోర్ట్ అనేటటువంటిది లభించడం జరిగింది అని చెప్తున్నారనమాట. ఎమర్జెన్సీ అసిస్టెన్స్ అనేటటువంటిది ఫోకస్ చేస్తుంది ఇది. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ ప్రోన్ ఏరియాస్లో ఎస్పెషల్గా 2/3 ఆఫ్ ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ యొక్క వర్క్ అంతా కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి ఏరియాస్లోనే ఉంటుంది అని చెప్తున్నారనమాట. మరి అవి ఆర్టికల్స్. నిన్న ఇచ్చినటువంటి మెయిన్స్ క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాస్తారో చూద్దామా? సో ఎథికల్ కన్సర్న్స్, డైలమాస్ ఏంటి పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి అని ఇచ్చాం. సో ఎందుకు సడన్గా ఎథిక్స్ క్వశ్చన్ ఇచ్చాను? ఎథిక్స్ రిలేటెడ్గా చాలామంది సరిగా రాయట్లేదు. రాసిన వాళ్ళు కూడా చాలామంది రాయడానికి ప్రయత్నించట్లేదు, రాసిన వాళ్ళు కూడా సరిగా రాయట్లేదు అన్న ఉద్దేశంతో ఆ క్వశ్చన్ ఇచ్చానండి. సరే, ఎథికల్ కన్సర్న్స్ ఏంటి, డైలమాస్ ఏంటి పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో అన్నారు. సో వాటికి డైమెన్షన్స్ రాయాలి, ఎగ్జాంపుల్స్ రాయాలి. మన వాళ్ళు ఎలా రాశారు చూద్దామా? సరే, ఇక్కడ నేను కొన్ని ఎథికల్ డైలమాస్ రాశానండి. చూడండి, కన్సర్న్స్ అండ్ డైలమాస్ అన్నది మీరు ఒకటే వర్డ్గా పరిగణించాల్సి ఉంటుంది. అంటే సుపీరియర్ చెప్పింది వినాలా,
పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏదైతే అది చెయ్యాలా, సీక్రసీని మెయింటైన్ చేయాలా, ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయాలా, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వాలా లేదా ఎవరిని డిస్క్రిమినేషన్ చేయకూడదా, ఆనెస్ట్గా ఉండాలా, ఎఫిషియెంట్గా ఉండాలా, రూల్సా, ఫ్లెక్సిబిలిటీనా, ఇవేనా డైలమాస్ అండి. వీటి నుంచి తీసుకొని మీరు ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చా? రైట్. డైలమా అంటే రెండు వాల్యూస్ మధ్య వచ్చేటటువంటి క్వశ్చన్ని డైలమా అని పిలుస్తాము. అర్థమవుతుందా అండి? సో వాటిని కొద్దిగా చూసుకుంటూ మీరు ఆన్సర్ రాయాలి. ఇక్కడ చూడండి, వాటికి సంబంధించినటువంటి ఏమేమి ఉన్నాయి. ప్రైవేట్ అన్నది అవసరం లేదు, మనం అడగలేదు. అడిగింది ఓన్లీ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి ప్రభుత్వ సంస్థలని మాత్రమే అన్నమాట. సో దాంట్లో ఎస్ బాగా రాశారు. ఇంకొద్దిగా దీన్ని ఎలాబరేట్ చేసుకోండి ఎగ్జాంపుల్స్తో. ఇక్కడ చూడాలి, మీ క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోవాలండి. డైలమాస్ అన్నారు, డై అంటేనే రెండు అని, డైలమాస్ అంటే ఏంటి, రెండు వాల్యూస్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ రావడము అని చెప్పేసి. సో అది ఏంటి అన్నది మీరు అర్థం చేసుకొని క్వశ్చన్కి తగ్గట్టుగా ఆన్సర్ రాసుకోవడానికి ప్రయత్నించండి. మరి ఇది ఇవాళ మన మెయిన్స్ క్వశ్చన్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.